బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. ఇది నా మాట కాదు, అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులు. ఎందుకంటే ఇంతవరకు అమెరికాకు సంబంధించి మాత్రం చూసాం. అమెరికా హౌతీల మీద విరుచుకుపడుతూ ఉంటే, హౌతీలే టార్గెట్ గా యెమెన్ మీద విరుచుకుపడుతూ ఉంటే, ఇజ్రాయెల్ గాజా టార్గెట్ గా, ఇన్ఫాక్ట్ హమాస్ టార్గెట్ గా గాజా మీద విరుచుకుపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరొక దేశానికి సంబంధించి మళ్ళీ యుద్ధ మేఘాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ వంతు లెబనాన్ కి సంబంధించి ఇక్కడ హెజ్బుల్లా టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులకు దిగుతోందా? ఎందుకంటే ఇజ్రాయెల్, అమెరికా ఒకవైపు, యెమెన్ హౌతీలు, ఇరాన్ మరొక వైపు అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో లెబనాన్లోని హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. హెజ్బుల్లా టార్గెట్ గా లెబనాన్ పై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బుల్లాకు చెందిన పలువురు మృతి చెందారు. మరోవైపు ఇజ్రాయెల్కు హౌతీలు వార్నింగ్ ఇస్తున్నారు. గాజాపై దాడులు వెంటనే ఆపాలంటూ డిమాండ్ తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇజ్రాయెల్కు ప్రయాణించే విమానాలపై హౌతీలు నిషేధాన్ని విధించారు. అటు గాజాపై దాడులు ఆపట్లేదు ఇజ్రాయెల్. గడిచిన 2 రోజుల్లో వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ దాడుల నేపథ్యంలో ఒకసారి అక్కడ యుద్ధం ఏ స్థాయిలో ఉందో మీరే చూడండి. కొద్ది రోజుల క్రితమే కాల్పుల విరమణకు సంబంధించి ఒప్పందం కుదిరింది ఇరు దేశాల మధ్య, అంటే ఇజ్రాయెల్ అలాగే లెబనాన్కి సంబంధించి హెజ్బుల్లా మధ్య. ఈ నేపథ్యంలో మళ్ళీ యుద్ధానికి దారితీసే వాతావరణం కనిపిస్తోందంటే చర్చ జరుగుతోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతోంది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు రాకెట్లు దూసుకొచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తుందంటూ ఇజ్రాయెల్ లెబనాన్ పై, అంటే హెజ్బుల్లా టార్గెట్ గా లెబనాన్ పై విరుచుకుపడింది లెబనాన్ ఆరోపిస్తోంది. లెబనాన్ ఒకటే చెబుతోంది, ఇజ్రాయెల్ మా మీద దాడి చేస్తుంది, అందుకే మేము ప్రతి దాడులు చేస్తున్నామంటూ కూడా లెబనాన్ కి సంబంధించి అక్కడ ప్రతి దాడులకు దిగుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా హెజ్బుల్లా టార్గెట్ గా అంటూ చెప్తున్న నేపథ్యం. దీంతో ఇటు భీకర పరిస్థితులు ఏర్పడ్డాయి ఇరు దేశాల్లో కూడా. దక్షిణ లెబనాన్లోని పలు ప్రదేశాలకు సంబంధించి దాడులకు పాల్పడ్డామని ఇజ్రాయెల్ అక్కడ చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటు పశ్చిమ ఆసియాకు సంబంధించి, ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇటు గాజాపై కూడా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది, బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. మరి ముఖ్యంగా ఈ దాడిలో మహిళలు, చిన్నారులతో సహా 100 మందికి పైగా మృతి చెందాలంటే అర్థం చేసుకోవచ్చు. పెద్ద సంఖ్యలో అక్కడ గాయాలు కూడా నమోదయ్యాయి చాలా మందికి. దాంతోపాటు ఖాన్ యూనిస్ ఆ సిటీ పరిసర ప్రాంగణంలోని అబసిన్ అల్ కబీర్ ఈ ప్రాంతం మీద ఇజ్రాయెల్ దాడులు జరిపింది. దీంట్లో 16 మంది అక్కడ మరణించినట్టుగా కొన్ని లెక్కలైతే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ కాల్పుల విరమణ అంశం మరొకసారి తెర మీదకి రావడం జరుగుతుంది. హెజ్బుల్లాకి సంబంధించి కూడా ఇటువంటి పరిస్థితి, అంటే హెజ్బుల్లా అంటే లెబనాన్కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఒకసారి అక్కడ యుద్ధ పరిస్థితులు యుద్ధ మేఘాలు ఏ స్థాయిలో కమ్ముకున్నాయో మీరు చూడండి.
రైట్, రెండు దేశాలు ఒకరి మీద ఒకరు తప్పు నీదంటూ ఇటు ఆరోపించుకోవడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి లెబనాన్ ప్రధాని నవాఫ్ సలాం రియాక్ట్ అవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఇటు ఇజ్రాయెల్కి ఒక విధంగా చెప్పాలంటే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఒకటే అనడం జరుగుతోంది, దక్షిణ లెబనాన్ సరిహద్దుల్లో మాత్రం మిలిటరీ ఆపరేషన్స్ని పునరుద్ధరించడం జరిగిందంటూ చెబుతూనే దీనికి కారణం ఒకటి, ఇటు మరొక కొత్త యుద్ధం ప్రారంభం కాబోతోంది. ఇది లెబనాన్కి సంబంధించి అలాగే లెబనాన్ పౌరుల్ని ఇక్కడ యుద్ధంలోకి ఇన్ఫాక్ట్ అప్రభావితం చూపించే అవకాశం ఉంది. కాబట్టి మిలిటరీ ఆపరేషన్స్ని ప్రారంభించామంటే కూడా ఇటు లెబనాన్ ప్రధాని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతవరకు దాదాపుగా ఎక్కడ ఆయన బయటకు వచ్చిన సందర్భంగా అయితే లెబనాన్కి సంబంధించిన ప్రధాని బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం చాలా అరుదనే చెప్పుకోవాలి. ఇప్పుడు నేరుగా ప్రధాని మాట్లాడడం ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారింది. అయితే దీనికి కౌంటర్గా ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ జామీర్ కూడా మాట్లాడిన సందర్భం. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ జామీర్ మాట్లాడుతూ ఒకటే చెప్పడం జరుగుతోంది, మిలిటరీ ఆపరేషన్స్ అక్కడ జరుగుతున్నాయి అంటే లెబనాన్ రాకెట్లను ప్రయోగిస్తోంది. ఆ రాకెట్లను మా ఇంటర్సెప్టర్స్ అంటే ఏవైతే ఒక దేశం రాకెట్లను కావచ్చు, బాంబులను ప్రయోగించినప్పుడు వాటిని నిర్వీర్యం చేసే వ్యవస్థ, వాటిని పూర్తిగా ధ్వంసం చేయగల వ్యవస్థ, వాటిని ఇంటర్సెప్టర్స్ అంటారు. ఆ ఇంటర్సెప్టర్ వ్యవస్థ ప్రాపర్గా పనిచేస్తోంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు గతంలో కూడా మాట్లాడుకున్న సందర్భం, వివిధ రకాల ఇంటర్సెప్టర్స్ వాళ్ళకు ఉన్నాయి. ఆ ఇంటర్సెప్టర్స్ ప్రస్తుతం యాక్టివ్గానే ఉన్నాయి, యాక్టివ్గా పనిచేస్తున్నాయి. దీంతో లెబనాన్ ప్రయోగిస్తున్న ఆ టార్గెట్స్ని గాల్లోనే పేల్చడం జరుగుతోందంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ చెప్తోంది. ఇజ్రాయెల్ సంబంధించిన రక్షణ శాఖ, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్కి సంబంధించి ఆర్మీ చీఫ్ జామీర్ చెప్తున్న పరిస్థితి. అయితే లెబనాన్ ప్రధాని ఇంకేం చెప్తున్నారంటే కనుక ఆయన ఇంకోటి చెప్పడం జరుగుతోంది, మరొక కాన్ఫ్లిక్ట్లోకి వెళ్తోంది, యుద్ధం లేకుండా ఇంకొక కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళడం జరుగుతోంది. ఈ నేపథ్యం నుండి ఆల్ సెక్యూరిటీ అంటే ఉన్న భద్రతా వ్యవస్థను అంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది, మిలిటరీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. లెబనాన్ పౌరుల్ని రక్షించేందుకు కావాల్సిన నిర్ణయాలు, ఒకవేళ యుద్ధం కావస్తే యుద్ధం, పీస్ కావస్తే పీస్, అంటే యుద్ధం కావస్తే యుద్ధం, లేకపోతే శాంతి కావస్తే శాంతి, ఏ వైపు అయితే కనుక అటు ప్రత్యర్థులు మొగ్గు చూపుతారో ఆ వైపు వెళ్లేందుకు మేము సిద్ధం అంటూ కూడా ఏదేం జరిగినా లెబనాన్ పౌరులకు, లెబనీయులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా దానికి సంబంధించిన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామంటూ లెబనాన్ ప్రధాని నవాఫ్ సలీం చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. నవాఫ్ సలాం ఆయన ప్రధాని చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు రెండు దేశాల్లో కూడా టెన్షన్స్ పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా సీజ్ ఫైర్కి సంబంధించి కాల్పుల విరమణకు సంబంధించి ఇక్కడ ఉల్లంఘన జరుగుతోందా అనేది ఇక్కడ ప్రధానంగా రైజ్ అవుతున్న క్వశ్చన్. ఎందుకంటే ఇది ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య ప్రారంభమైంది, కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక ఇది ఇజ్రాయెల్ అలాగే లెబనాన్కి సంబంధించి ఇప్పుడు లెబనాన్ని పూర్తిగా దీంట్లో మెన్షన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకోవాలి. కారణం అక్కడ ప్రధాని రియాక్ట్ కావడం. ఇప్పుడు పూర్తి స్థాయిలో అక్కడ పరిస్థితి మారే అవకాశం ఉంది. ఎందుకంటే గాజా నుంచి, యమన్ నుంచి, లెబనాన్ నుంచి ఒక రోజులోనే దాడులని ఎలా ఎదుర్కొంటుంది. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకి సంబంధించి ఆయన ఒకటే చెప్పడం జరుగుతోంది, ఏ దాడులు వచ్చినా ఎదుర్కొనేందుకు మేము సిద్ధం అని. ముఖ్యంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత, మరి ముఖ్యంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు మారుతున్నాయి. ఒకసారి అక్కడ యుద్ధ వాతావరణం చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.
ఒక్కసారి అక్కడ పరిస్థితులు మీరు చూస్తున్నారు. ఆ పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో మీరు చూడొచ్చు. ఇక్కడ ఒకటే మాట్లాడుకోవడం జరుగుతోంది. ఇంతవరకు కూడా అంటే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముందుగా హౌతీలకు సంబంధించి పరిస్థితి చూసాం. ఆ తర్వాత ఇజ్రాయెల్ గాజా మీద విరుచుకుపడుతోంది. ఇప్పుడు లెబనాన్ టార్గెట్గా ఇన్నాళ్ళు హెజ్బుల్లా టార్గెట్ ఇప్పుడు లెబనాన్ మీద పడుతున్న పరిస్థితి. సో ఇక్కడ మూడు వైపుల నుంచి 30 దాడి జరిగే అవకాశం ఉంది. జరుగుతోంది అనేది ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీకి సంబంధించి అలర్ట్ చేయడం జరిగింది. డిఫెన్స్ మినిస్టర్ అవిగ్డోర్ లైబోమన్ ఆయన్ని యాక్టివేట్ చేశారు. ఒకటే చెప్పడం జరుగుతోంది, గాజా నుంచి కావచ్చు, యమన్ నుంచి కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఒక రోజులో రాకెట్ల దాడి జరిగితే కనుక ఎదుర్కొనేందుకు సిద్ధం కండి. ఎందుకంటే మర్చిపోవద్దు, October 7 అది ఇజ్రాయెల్ సెక్యూరిటీకి ప్రమాదకారి. అటువంటి పరిస్థితులు ఇక వచ్చే పరిస్థితి తలెత్తకూడదు, అందరినీ కట్టడి చేయండి అంటూ కూడా ఆయన డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని. ఈ నేపథ్యంలోని మీకు గుర్తుండే కనుక ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ రోజు ఎటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటే చెప్పడం జరుగుతోంది, ఇజ్రాయెల్ కూడా తలగ్గేదలేదు. ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడిని ప్రారంభించింది. ఇటు గాజా మీద ఇప్పటికే దాడి చేస్తోంది, హెజ్బుల్లాకి సంబంధించి లెబనాన్ మీద దాడులు చేస్తున్న పరిస్థితి. ఇటు రాకెట్లను ప్రయోగిస్తోంది, మిజైల్స్ను ప్రయోగిస్తోంది, డ్రోన్స్ని ప్రయోగిస్తోంది. హౌతీలకు సంబంధించి కూడా ఇన్నాళ్ళు అమెరికా హౌతీలను టార్గెట్ చేస్తే ఇప్పుడు నేరుగా ఇజ్రాయెల్ రంగంలోకి దిగబోతోందా? ఎందుకంటే ఇక్కడ హౌతీలు అదే చెప్పడం జరుగుతోంది, గాజాని విడిచిపెట్టే ఇజ్రాయెల్, లేకపోతే నీ అంతు చూస్తాం, నీ సంగతి చూస్తాం, లేకపోతే ఇటుగా వెళ్ళే అమెరికాకు సంబంధించి ఆ వాణిజ్య నౌకలను మేము వదిలిపెట్టేది లేదు, దాడులు చేస్తామని చెప్పి ఇటు వార్నింగ్ ఇస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం ఇటు హౌతీలు, ఎందుకంటే హౌతీల మీద అమెరికా ఇలాగా దాడులు చేస్తుంది కాబట్టి బహుశా ఇక్కడ హౌతీలను పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయట్లేదేమో అనే ఒక చర్చకు సంబంధించి ఒక రైజ్ అవుతుంది. కానీ ఇక్కడ గాజా మీద విరుచుకుపడుతోంది, ఇప్పుడు లెబనాన్కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఎటువైపు వెళ్లే అవకాశం కనిపిస్తోంది ఈ యుద్ధం? ఇక ఇరాన్ నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉందా? ఎందుకంటే పరిస్థితులు చూస్తే అటువంటి మాట వినిపిస్తోంది. నేరుగా ఇక రంగంలోకి ఇరాన్ దిగే అవకాశం ఉందా అంటే కనుక బహుశా ఇంకొన్ని రోజులు పట్టొచ్చేమో, కానీ దిగే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే 30 దాడి చేస్తున్నాయి, హౌతీలు టార్గెట్ చేస్తున్నారు, ఇటు హెజ్బుల్లా టార్గెట్ చేస్తోంది, ఇటు హమాస్ టార్గెట్ చేస్తోంది, సెంటర్ రీజన్ ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక పరిస్థితి సృష్టించితే ట్రంప్ ఏ టైంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చెప్పలేం. వాడు ట్రంప్ రా బుజ్జే అనుకుంటోంది ప్రపంచ దేశాలు మాత్రం. ఎందుకంటే రిమెంబర్, హౌతీలను టార్గెట్ చేసిన నేపథ్యంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు రాత్రిలో దాడులు జరుగుతాయంటూ కూడా. కానీ ట్రంప్ ఆ దాడిని చేసిన తర్వాత వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇటు హమాస్కి వార్నింగ్ ఇచ్చాడు, హౌతీలకు వార్నింగ్ ఇచ్చారు, హెజ్బుల్లాకి సంబంధించి బహుశా రేపో మాపో వార్నింగ్ ఇచ్చిన పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఇరాన్కి ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి చూసాం. సో ఇరాన్ ఊరుకుంటుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. నేరుగా యుద్ధంలోకి దిగే అంశాలకు సంబంధించి ఎక్కడ కొట్టిపారేసే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఇటు గ్లోబల్గా ఎటువంటి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం అక్కడ పరిస్థితుల మీద, దాంతోపాటు మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒక్కసారి యుద్ధ క్షేత్రానికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎందుకు యుద్ధక్షేత్రం ఉంటుందంటే అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి, ఒక 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయచ్చని ఒక చర్చకు దారితీస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి యుద్ధక్షేత్రానికి వెళ్దాం. ఆ ఫుటేజ్కి సంబంధించి మీరు చూస్తారు, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.